అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ అట్ తొలి వెలుగు అఫీషియల్. ఏం చెప్తారు? సరే, మీరు అక్కడ నుంచి వాచ్ చేసినప్పటికీ మీకంటూ ఒక ఫీలింగ్ ఉండొచ్చు. కల్వకుంట్ల కవిత 30 నిమిషాలు అసెంబ్లీలో వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ పార్టీ గురించి మొత్తం పూర్తి స్థాయిలో హిస్టరీ మొత్తం బయటపెట్టింది. చాలా దాచుకున్నారు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు మండలి వేదికగా చెప్పింది, అసెంబ్లీ సాక్షిగా. సో మీ కామెంట్ ఏంటి ఫస్ట్గా? నేను ఆల్మోస్ట్ ఆల్ అక్కడి నుంచి కూడా అది వీడియో పెట్టిన. ఫస్ట్ మీరు మీ కూతురు ప్రశ్నలకు సమాధానం చెప్పి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తనను విమర్శించేటోళ్ళను, తమ పార్టీని విమర్శించేటోళ్ళ పట్ల కూల్గా ఉంటాడు కేసీఆర్, వాళ్ళ ఫ్యామిలీ కూడా. పొద్దుగా లేస్తే కేటీఆర్, హరీష్ రావు ఈ మానవుడు ఒక పక్క, ఈయన ఒక పక్క తలిగి చేస్తుంటారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం అనేది వాళ్ళను డిక్లైన్ చేస్తుంది. కవిత ప్రశ్నలే గతంలో కాంగ్రెస్ ప్రశ్నలు, గతంలో రేవంత్ రెడ్డి గారి ప్రశ్నలు అవే, మహేష్ గౌడ్ గారి ప్రశ్నలు అవే, కోదండరామ్ గారి ప్రశ్నలు అవే, కిషన్ రెడ్డి గారి ప్రశ్నలు అవే. ప్రతిపక్షాలుగా ఉన్న ఆ రోజులో ఉన్న వాళ్ళందరూ చేసిన ప్రశ్నలకు అవి వాస్తవమని ఆమోదముద్ర వేసినట్టుగా, సాక్ష్యం ఇచ్చినట్టుగా నాకు కనబడ్డది. హౌస్లో తను చేసినవి, నా తండ్రి చేసినవి తప్పులు అని చెప్పి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కనబడ్డది. బట్ తప్పు జరిగేటప్పుడు మౌనంగా ఉండడం కూడా తప్పును అంగీకరించినట్టే. సో ఆ పరిస్థితుల్లో తన స్టేట్మెంట్ ఇవ్వడము తనకు అఫెన్స్. కానీ ఎట్ ద సేమ్ టైం ఇదే ప్రశ్న వస్తుంది, మరి జరుగుతున్నప్పుడు అప్పుడే చెప్తే నీకు ఇంత క్రెడిబిలిటీ పెరుగు కదా, నిన్ను బయటికి వెళ్ళగొట్టినాక చెప్తున్నావు అనేది ఒక చర్చ ఉంది. బట్ ఏదేమైనా సరే కేసీఆర్కు ఇదొక సవాలే ఎప్పటికీ. కేసీఆర్కు కవిత ఎప్పటికీ సవాలే అవుతున్న పరిస్థితి. నేరుగా తన టార్గెట్ నువ్వే డాడీ అని చెప్పింది కూడా చూసినాం కదా మనం. సో టార్గెట్ తండ్రికి కూతురు కావాలనో, లేకపోతే కేటీఆర్కు కవిత సవాల్ కావాలనో, లేకపోతే హరీష్ రావుని విమర్శించాలనో మేమేం కోరుకోం. తెలంగాణ సమాజానికి ఇంత నష్టం జరిగించే ప్రయత్నం చేయడం అనేది ఎంత దుర్మార్గమైన, హేనీయమైన చర్య అది. కానీ కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వదిలిన బాణం అనేది బీజేపీ బలంగా తీసుకుపోతుంది. ఇంటర్నల్గా బీఆర్ఎస్ చేస్తున్న చర్చ కూడా అదే. బట్ ఏం చెప్తారు? నిజంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వెనుకుండి కవితతో ఈ కామెంట్ చేయిస్తారు అనుకోవచ్చా? ఏం చెప్తారు? ఇప్పుడు సందర్భాన్ని బట్టి రాజకీయ విమర్శ చేయవచ్చు. మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి ఇంకో ప్రశ్న వేస్తే ఒక అందం. మిమ్మల్ని విమర్శిస్తే కాంగ్రెస్ వైపు ఏలెత్తి చూపే పరిస్థితి చేసినంటే మీరు దివాళకోరు రాజకీయాలు చేస్తున్నట్టే కదా. ఫస్ట్ తను వేసిన మౌలికమైన ప్రశ్నలకు సమాధానం చెప్పి కాంగ్రెస్ వదిలిన బాణమా, కవితే వదులుకున్న బాణమా, లేదంటే బీజేపీతో కొట్లాడడానికి బయటకు వచ్చిన బాణమా, బీజేపీతో మీరు అనుకూలంగా పోవడానికి చేస్తున్న ప్రయత్నంలో సమాజమే వదిలిన బాణమా, చూద్దాం అవన్నీ కూడా. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టుగా చేసే ప్రయత్నాలు తప్పితే, ఎందుకు మీ పార్టీలో ఒక కీలక నేత చేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా వేగ్గా స్టేట్మెంట్ మేము కూడా అనగలుగుతాం. ఇప్పుడు కేసీఆరే లిక్కర్ కేసులో ఇష్యూ అయింది కాబట్టి అది మళ్ళీ రిజర్వేట్ చేసుకోవడానికో, లేకపోతే మళ్ళీ తను కొత్తగా ప్రజల్లోకి పోవడానికో, తండ్రిని ఎదిరిస్తుందని చర్చ పోవాలని కేసీఆర్ చేయొచ్చు కదా ప్రయత్నం. లేదు, హరీష్ రావు టార్గెట్ కానీ కేటీఆరే వదిలిన బాణం అని మనం అనొచ్చు కదా. లేదు, కేటీఆర్ హరీష్ రావుని కొట్టేసి తనే సుప్రీంగా ఉండాలని తనకు వేసుకున్న బాణం అనుకోవచ్చు. 100 రకాలుగా ఆలోచించవచ్చు. కాంగ్రెస్కి ఇప్పుడు ఆ అవసరం ఉందా? పోనీ కవిత గారిని మేము దగ్గరికి తీసి కేసీఆర్ని తిట్టేయాల్సిన అవసరం ఉందా? కాంగ్రెస్ కొరకు కవిత కేసీఆర్ని తిట్టే అంతటి సాహసం చేస్తుందా? ఒక మాట అనుకుందాం, తండ్రి కంటే కాంగ్రెస్ ఎక్కువైందంటే తండ్రి ఫెయిల్ అయినట్టే కదా. ఫెయిల్ అయినోడు ఎవరైతేంది, నాయకుడు అయితేంది, నాయన అయితేంది, రెండు ఒకటే కదా. సో తనతో రాజకీయంగా తనకేమి అనుకూలతనో సానుకూలతనో లేదనుకోవచ్చు. రాజకీయ ఎత్తుగడల్లో తండ్రి కొడుకు, లేకపోతే బావ బామారిది, లేకపోతే అక్క చెల్లె ఇట్లా ఏమి ఉండదు. ఎవరి అస్తిత్వం వాళ్ళకు. సరే, మరి ఆమె ఇప్పుడు మండలి సాక్షిగా అందరి ముందు చెప్పింది ఓపెన్గా, ఇవాళ సిరిసిల్లలో, సిద్దిపేటలో కట్టిన కలెక్టరేట్లు నీట మునిగినాయి, 100 కోట్ల రూపాయలు కాళేశ్వరం లాంటివి, లేకపోతే ఈ పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులలో పెట్టిరు, దాచుకున్నారు. ఆమె మొత్తం అవినీతిని మొత్తం చిట్టా విప్పింది. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమోటగా ఆమె చెప్పినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని కేసు పెట్టడము, లేకపోతే విచారించడము,
ఎందుకు చేయలేకపోతున్నది? ఆల్మోస్ట్ ఆల్ అవన్నీ కూడా ఎంక్వైరీ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పుడు ఆమె చేసిన స్టేట్మెంట్ కూడా ఒక ఏమంటాం దానికి ఒక ఎవిడెన్స్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు కాళేశ్వరం అయితేంది, ఈ ఫార్ములా రేస్ అయితేంది, లేకపోతే ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం కావచ్చు, ప్రభుత్వ ప్రజల ధనం దుర్వినియోగం కావచ్చు, ఇవన్నీ కూడా ఓవరాల్గా మనం చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిచ్చినట్టుగానే ఉన్నప్పటికీ కూడా సీరియస్గా దాని కన్సర్న్ అనేది చట్ట సంస్థలు చేస్తే అవి చేస్తున్నాయి, సందర్భం వచ్చినప్పుడు అవి బయటపడతాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.